రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి. అక్కగారు భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి. మంచం దిగడం మాకు అలవాటు లేదు. అంతేనా? ముందు నోట్లో కూడా పెట్టాలా? కొట్టానంటే కోట బద్దలైపోద్ది. దిగ్గు కిందకి. ఆ పిల్లతో గొడవ ఏంట్రా? మామూలు ఆడపిల్ల ఇది. సక్కినేటిపల్లి పెత్తరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మత్స్యరాజు గారి మేనకోడలు, మహారాజా శ్రీ శీలా సౌ వెంకటలక్ష్మి. అమ్మా ఆపమ్మా ఆపు. నీకు ఎక్కిచ్చేసిందా? గొప్ప చరిత్రలు అలా గుర్తుండిపోతాయి మరి. వెతో పోతులు కొట్టకు, పులుసు పిండేస్తా. మాటలు ఎక్కువ జారేస్తున్నారు. యుద్ధాలు జరిగిపోగలవు. మా అడ్రస్ బుక్ మా మొహాన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. అబ్బా అక్కడ లింకేసావే. ఆ చీటీ దొరకని ఒకటిచ్చుకున్నానంటే పీఠపత్రం కేక సఖిరెడ్డిపల్లి దాకా వినపడాలా? చెప్పరా, నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? తెలియదు సాబ్. డాక్టరీ చదివి దుబాయ్ లో ఉద్యోగమని వెళ్ళాడు. కహానీలొద్దురా. మీ అందరికీ మిలిటెంట్లతో సంబంధం ఉంది. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ కి ఒత్తాసు పలుకుతున్నారా? నహీ సాబ్, అంతా మాట అనకండి. నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా. పాకిస్తాన్ వేరే అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పాను. నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా. మాకి ఏ పాపం తెలియదు. మీరిలా చెప్పరా? రామ్ నాయక్, వాళ్ళకి ఏ సంబంధం లేదు, వదిలేయ్. అదేంటి సార్? ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని. ఖురాన్ మీద ఒట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. దాదాజీ పదండి వెళదాం. పాపం ఆలీషా ముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరేషాన్ చేసినట్టున్నారు. మిలిటరీ వాడు కదా, ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు. పాపం ఎంత గుట్టుగా బతికారు. कालेशा साहब, सलाम वालेकुम। वालेकुम सलाम। आप? मैं असलम खान पाकिस्तान से आया हूं। टेररिस्ट लीडर మీ బిడ్డ షరీఫ్ నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, ప్రాణాలిచ్చాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ ఇంటి అదృష్టం. వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో చస్తున్నావా? మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యమైపోయింది. ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్ర పడిపోయింది. ఏ మతాన్నైనా ఆదరించేది గౌరవించేది మా దేశంలోనే. బస్ బస్, నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది. వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది. లేలో 10 लाख रुपया. ఎవరికి కావాలా నీ డబ్బు? ఒక నీచుడి చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు. చావు బాహర్ జావరే కుత్తే. లేలో బేటా, లేలో. అరే అన్వర్, నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది డబ్బు కాదురా, విషం. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవును, ఇంతకాలం గడ్డే తిన్నాను. ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తా. నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతివాడు నీకు శత్రువు. అది కన్నవాడైనా, కట్టుకున్న వాళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా, మనతో కలిసి బతికే వాళ్ళైనా. అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే. అమ్మాయి, ముగ్గులేసి మా వాడిని ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా? నీ వాడేమైనా గొప్పేమేంటి? ఏదో ఆయన తిండి తింటున్నాం కదా అని. అయితే ఈ కాలనీలో ఇళ్ళన్నీ వాడివే, అందరిలోనూ పెరిగాడు. ఆడు మా అందరికీ బిడ్డే. అయితే మా అందరిళ్ళ ముందు కూడా ముగ్గులేసాడు. ఒరే మున్నా, ముగ్గు మీద మరచెంపు తిప్పేసావేంట్రా? నీ పని చెప్తాను. ఆగు, కష్టపడి ముగ్గేస్తే ఇక్కడున్నావా? ఎవర్రా అది? మీరా? గట్టిగా తగిలిందా? సొట్టడిందా? ఏం పర్లేదు, తమన్నా ఖాతాలో వేసిన సొట్టల్లో ఒకటి జమేసుకోండి. కొట్టింది చాలక జమేసుకోవాలా? నీ ఖజానా మొత్తం నాకు రాసి చేసినట్టు మాట్లాడుతున్నావే నిన్ను. అయిపోయింది. రాజుల కాంపౌండ్ రచ్చబండ ముందు పెట్టేశారు బాబోయ్. మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దాబా వేస్తాను చూడండి. చూడు, ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా, సరేనా? మన ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు. ఇది గుర్తుపెట్టుకో, సరేనా? ఎవరో గానీ అదృష్టవంతురాలు భాయ్, లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటలా. ఒకేసారి డజను జాకెట్లు కుట్టించావు.
చచ్చా నేను అలాంటి వాడినా పడేమియా వస్త్రదానం చేద్దాం అనిపించింది అంతే. వస్త్రదానమా? ఆ. హ, పంచలు శాలువాలు చీరలు పోయి జాకెట్లు లంగాలకి డెవలప్ అయిందన్నమాట. హైటెక్ డెవలప్మెంట్ కదా. దానాల గురించి చెప్పుకోకూడదు. ఆ, నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే. పళ్ళ ధరలు కాలిపోతున్నాయి బాబాయ్. మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు. డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా, అలా ట్రై చేయిపోయావా? డజనా? ఆ, ఆ, అలాగే ట్రై చేశా. అయినా తగ్గలేదా? బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా బాబు. అంతంత మాటలు ఎందుకులే బాబాయ్, వస్తా. ఇదిగో అబ్బాయి, ఆ. నీకోసం పార్సిల్ కట్టి పెట్టా డజన్ అట్లు. ఏంటి జాకెట్లా? నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి? పాటలు పిన్ని, మాట పొరపాట్లు. వస్తా. 6 + 6 12 అనగా 1 డజను. అబ్బబ్బబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు. రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా? ఎంతైనా మందు మందే, బీరు బీరే. డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు. అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారేంటి? మాకు తెలుసు నువ్వు చించుతావని. ఎందుకురా వాడిని ఆట పట్టిస్తారు? ఆ? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో అతను కొట్టించి తెచ్చాడు కదరా నాన్న. ఆ, ఆ. అర్థమైంది. ఏ సొట్టా, బుజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే, మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికీ అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వంట లేదండి. నార్మల్ అర్జెంట్ గా విచారణ సర్దాయి. చేస్తుంటే కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్క మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. వీళ్ళలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా. ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? మా నాన్నమ్మ నేను చెయ్యొద్దు. వాడికెందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ళ ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతిని పెట్టావు. హ? బహుత్ ఖూబ్. హే భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి. నీలో బట్టల్లేని భారతిని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి వద్దు. అబ్బో! చూడండిరా. బాబు నీ తల్లి పురిటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు పాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ. గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. చస్తావు. ఏయ్! ఈ గడ్డ గుండె చించి పంచుకుంటే ఉండడానికి మీకు నేనెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదగానే జరుగుతుందమ్మా. ఏంట్రా వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాగపోతురా, పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు, ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెమైనా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. 3 ముళ్ళు పండివ్వండి, కొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకా ఆపు.
తిప్పింది చాలు కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. నేను చెప్తాను. దీనికి కారణం ఆ నజీర్. నజీర్ వాడు ఇంట్లో గొడవ పట్టడం, మీతో కలవడం అంతా ఆ విజయేంద్ర ఆడించిన నాటకం. అంతేకాదు, వాడి పెళ్లికి 1000 మంది మిలిటరీ వాళ్ళు వస్తున్నారు. శుక్రియా, బహుత్ శుక్రియా నానాజీ. నా జెండా గుండెల్లో దించే ఛాన్స్ దొరికింది. అర్థమైంది. ట్రైన్ బిలాస్పూర్ స్టేషన్ దాటగానే ఇంజన్ స్వాధీనం చేసుకుంటారు. 40 కిలోమీటర్స్. 40వ కిలోమీటర్ దగ్గరున్న బ్రిడ్జిని మందుపాత్ర పెట్టి పేల్చేస్తాను. నన్ను నడివీధికెక్కించిన ఆ విజయేంద్ర గాడిని, నా వెనక నవ్విన వాడి జనాన్ని నరికి పారేస్తా. సాలే, మాతో ఉంటూ మాతో తిరుగుతూ ఎంత నమ్మించారా మమ్మల్ని. నీ మూలంగా నడి వీధిలో కుక్కలా నిలబడ్డాన్రా. వీడు దెబ్బ కొట్టింది నా నమ్మకాన్ని. వీడిని నాకు వదలండి. నమ్మక ద్రోహానికి శిక్ష ఏమిటో వీడికి నేను చూపిస్తాను. చెల్రే. అమ్మ బాబుని చంపినోన్ని నువ్వెంతరా? Oh!